ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల వాస్తవ్యుడు అయిన పేద ముస్లిం షేక్ రహీం గారి కుమార్తె 11 సంవత్సరాల వయస్సు ఉన్న చిన్నారి సాఫియాకి లివర్లో గడ్డలు ఏర్పడి ఏమీ తిన్న వెంటనే రక్తపు వాంతులు అవుతున్నాయి అని హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం జాయిన్ చేయడం జరిగింది. కానీ ఆపరేషన్ కొరకు 6 లక్షల వరకు అవుతాయి. ఆరోగ్యశ్రీలో ఈ ట్రీట్మెంట్ వర్తించదు. కనీసం మందులకి కూడా డబ్బులు లేవు అని ఆ పేద ముస్లిం తండ్రి బాధపడుతుంటే ఆ బాధాన్ని అర్థం చేసుకుని మానవతా దృక్పథంతో సీఎంఆర్ సహాయ ఫౌండేషన్ అధినేత చిట్టెడి మల్లారెడ్డి గారు తక్షణ సహాయంగా 7,000 రూపాయల పాపకి అవసరం అయిన మందులను కొనుగోలు చేసి ఆ పేద ముస్లిం తండ్రి రహీం గారికి అందచేయడం జరిగింది. మానవసేవ చేయాలనే దృక్పథం ఉన్న ప్రతి ఒక్కరు ఎక్కడి నుంచైనా ఎవరికైనా కులమతాలకి అతీతముగా సేవ చేయవచ్చు అని మరొక్కసారి సీఎంఆర్ ఫౌండేషన్ అధినేత శ్రీ చిట్టెడి మల్లారెడ్డి గారు నిరూపించారు అని హాస్పిటల్ సిబ్బంది ప్రశంసించారు.